Hi everyone. In new textbook 10th class maths, second chapter polynomials introduction. ఈ polynomialని p of x తో denote చేస్తాం మనం. p of x అంటే polynomial. Before you are going to discuss some points, it is one, for example, 2x power 2 అని ఉంది. ఇక్కడ x అని బేస్ అంటాం, 2ని పవర్ అని చెప్పుకుంటాం. ఈ 2ని కోఫిషియంట్ అంటారు. కోఫిషియంట్ అది గుర్తుపెట్టుకుని చెప్తాను. ఇక్కడ పోలినామియల్ అనేదాన్ని p of x is a polynomial. Highest power of x in p of x is called the degree of polynomial. For example, చూడండి, 3x square plus 5x plus 6 ఇది పోలినామియల్. ఈ పోలినామియల్లో 3x square plus 5x plus 6 ఉంది. హైయెస్ట్ పవర్ ఇక్కడ 1 ఉంటుంది, ఇది 2 ఉంది. హైయెస్ట్ పవర్ ఎంత అయితే ఉంటుందో దాని డిగ్రీ ఆఫ్ ది పోలినామియల్. యూ హ్యావ్ టు కాల్ ద డిగ్రీ ఆఫ్ ది ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఇన్ p of x. p of x మీన్స్ పోలినామియల్. p of x ఈజ్ ఈక్వల్ టు సమ్ గివెన్ ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది గివెన్ పోలినామియల్ అంటే హైయెస్ట్ పవర్ ఎంత అంటే 2. ఇక నెక్స్ట్ మీరు డిస్కస్ చేసుకునేది ఒకసారి గుర్తుపెట్టుకునేది ఏమిటంటే ఎక్స్ స్క్వేర్ పక్కన ఏమైతే ఉండదో దానికి కోఫిషియంట్. ఇక్కడ ఎక్స్ని ఎక్స్ కోఫిషియంట్ 5, దీన్ని కాన్స్టెంట్ అంటారు. ఇవి 9th క్లాస్లో నేర్చుకున్నారు, కానీ ఇక్కడ కొంచెం రీకాల్ చేసుకుని మెమరీ చేసుకోండి. ఓకే, ఇది ఎగ్జాంపుల్. దీన్ని మనం క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్ జనరల్ ఈక్వేషన్ చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇందులో లీనియర్ పోలినామియల్. లీనియర్ పోలినామియల్ అంటే 2x minus 3 root 3x plus ఎక్సెట్రా ఎక్సెట్రా లీనియర్ పోలినామియల్. దీనికి ax ప్లస్ b అని చెప్పుకోవచ్చు లీనియర్ పోలినామియల్ అంటే. ఓకేనా. నెక్స్ట్ ఇది క్వాడ్రాటిక్ పోలినామియల్కి ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు అండి. క్యూబిక్ పోలినామియల్. క్యూబిక్ పోలినామియల్ అంటే పవర్ 3 ఉంటుంది. పవర్ 3 ఉంటే హైయెస్ట్ పవర్ ఇది 2, ఇది ax కోఎఫిషియంట్ 3 ప్లస్ కాన్స్టెంట్. దీని జనరల్ ఫామ్ ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అనేది క్వాడ్రాటిక్ క్యూబిక్ పోలినామియల్. దిస్ వన్ ఈజ్ ద లీనియర్ పోలినామియల్, దిస్ వన్ ఈజ్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్, దిస్ వన్ ఈజ్ ద క్యూబిక్ పోలినామియల్. ఇలా ఇది పోలినామియల్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలంటే పవర్ మైనస్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ax టు ది పవర్ -3 ప్లస్ bx స్క్వేర్ ప్లస్ c రూట్ ఎక్స్ అని ఇచ్చాడు. ఇలా పవర్ మైనస్ కానీ రూట్ ఎక్స్లు కానీ ఉంటేది దే ఆర్ నాట్ ఏ పోలినామియల్. రిమెంబర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ ద పోలినామియల్ అని 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా గుర్తుపెట్టాలి. ax టు ది పవర్ మైనస్ కనపడిందంటే అది పోలినామియల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 2x టు ది పవర్ -1 ప్లస్ 5 అన్నది ఇది పోలినామియల్ అనేది కాదు, ఎందుకంటే పవర్ మైనస్ ఉంది. అలాగే రూట్ ఎక్స్ ప్లస్ 3 ఉంది, ఇది కూడా పోలినామియల్ కాదు. 1/x ప్లస్ 5 ఉంది, ఇది కూడా పోలినామియల్ కాదు. ఇలాంటివి పోలినామియల్ కానటువంటి ఈక్వేషన్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో పోలినామియల్స్ మీన్స్ పోలినామియల్స్ p of x అంటే పోలినామియల్ అని చదువుకోవాలి మనం. ఇందులో హైయెస్ట్ పవర్ ఉంటే ఆ పోలినామియల్ డిగ్రీ అని చదువుకోవాలి. లీనియర్ పోలినామియల్ అంటే ax ప్లస్ b, క్వాడ్రాటిక్ పోలినామియల్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, క్యూబిక్ పోలినామియల్ అంటే ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ద పోలినామియల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and share with your friends and like it. Thank you once again.